వరుణ యాగంపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంటల్ని బతికించుకోవడంలో దేవుడి కరుణ మాత్రమే కాదు, మానవ ప్రయత్నము అవసరమంటోంది బీఆర్ఎస్. యాగం చేసిన చేయితోనే పంపుల్ని ఆన్ చేస్తే అన్నదాత హ్యాపీగా ఉంటాడంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు యాగం చేసినా ప్రభుత్వంపై విమర్శలేనా అని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ యాగం చేసినప్పుడు తాము విమర్శించలేదన్నారు. పంపుల్ని ఆన్ చేసే విషయంలో ఎన్డీఎస్ఏ ఆదేశాలను పాటిస్తున్నామన్నారు. తెలంగాణలో వర్షాలు పడాలని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించింది. అయితే ఈ యాగాన్ని స్వాగతిస్తూనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కొత్త డ్రామా మొదలుపెట్టారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వీళ్ళు చేసిన మోసం, వీళ్ళు చేస్తున్న ద్రోహం ఆధారాలతో సహా బయట పెడతా మొత్తం ఏ రకంగా వచ్చిన నీళ్ళను సముద్రం పాలు చేసి ప్రజల్ని మోసం చేయడం కొరకు, ప్రజల్ని పక్కదారి పట్టించడం కొరకు ఏ రకమైన నాటకాలు ఆడుతున్నారో, తెలంగాణ ప్రజల్ని నిట్ట నిలువున ముంచుతూ చేస్తున్న ద్రోహాన్ని పక్కదారి పట్టించడం కొరకు చేస్తున్న డ్రామా తప్ప ఇంకొకటి కాదు. ప్రభుత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కొత్త గేమ్ మొదలుపెట్టారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ కు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అప్పుడు కేసీఆర్ గారు చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఏపీ నుంచి వచ్చి కలిసాం. మేము ఏ రోజు కూడా ఆ యాగాలపైన వారి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా మాట్లాడలేము. ఈ విధంగా ఎందుకు మీరు దిగజారి మాట్లాడుతున్న బీఆర్ఎస్ గమనించాలి. మీ ఆయాంలో కూడా కార్యక్రమాలు నిర్వహించిండ్రే, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఏ రోజు మేము ఆ యాగాల గురించి కానీ ఆ పూజా కార్యక్రమాల గురించి కానీ ఏ రోజు కూడా మేము మీకు వ్యతిరేకంగా మాట్లాడలేము. చేతిలో ఉన్న మానవ ప్రయత్నాన్ని వదిలేసి బాధ్యతంతా దేవుడిపై వేయడం సరికాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక్కడ నార్లాపూర్ పంపులు ఆన్ చేయడు, అక్కడ కన్నెపల్లి పంపులు ఆన్ చేయడు. వర్షం పడ్డది కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి నేనేదో చేస్తున్నా, నేను చేయడం వల్లనే వర్షం పడ్డది అన్నట్టు. ఇదే మహానుభావుడు కదా దేవతల మీద ఒట్టు పెట్టింది, ఒట్టు పెట్టి రుణమాఫీ మాట తప్పింది ఇదే మహానుభావుడు. కాబట్టి వరుణ యాగాలు కాదు చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. యాగం చేస్తే తప్పులేదు, కానీ యాగంతో పాటు చేయాల్సిన పని చేయాలి. దైవ ఆశీర్వాదానికి మానవ ప్రయత్నం తోడవ్వాలి. మానవ ప్రయత్నం ఏం చేయాలి? పంపులు ఆన్ చేయాలి. వర్షం పడుతుంటే కిందికి నీళ్లు పోకుండా, గురువుగారికి గురుదక్షిణ ఇవ్వకుండా, ఇక్కడ మన రైతాంగానికి దండం పెట్టి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తెస్తే మంచిది. తమది రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టే వర్షాలు పడాలని వరుణ యాగం చేశామంటున్నారు కాంగ్రెస్ నేతలు.